సో ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? మాకు మెయిన్ డిమాండ్ కార్పస్ ఫండ్ ఇవ్వాలి విత్ ఇంట్రెస్ట్తో. కార్పస్ ఫండ్ ఎంత ఇవ్వాలి? విత్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది? అవుతుంది 5 crores అవుతుంది మొత్తం టోటల్గా విత్ ఇంట్రెస్ట్ అంటే. అంటే ఎప్పటి నుంచి విత్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు మీరు? 2016 నుంచి. ఇంకోటి 2 lakhs క్లబ్ హౌస్ కానీ తీసుకున్నాడు, అది కూడా ఒక 14 crores కలెక్ట్ చేశాడు. దాని ఇంట్రెస్ట్ కూడా చాలా అవుతుంది మాకు. అది ఇవ్వాలి అంటే ఇవ్వాలి కదా, న్యాయంగా కలెక్ట్ చేశాడు కదా. 25,000 వాటర్ కట్టాం, ఇంతవరకు మాకు వాటర్కి ఇలే. మేము మళ్ళీ 25,000 వేసుకొని పాపం అందరూ ఇచ్చారు ఫోర్స్ గారే. మనం కట్టాం కదంటే మనం ఏం చేస్తాం, మనం ఏదో నడిపించుకోవాలని మళ్ళీ కట్టించి ఇచ్చేసాము. అది 2 crores కట్టాం, అమౌంట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలని అడుగుతున్నాం మేము. కార్పస్ ఫండ్ అయితే ఇవ్వాలి న్యాయబద్ధంగా. క్లబ్ హౌస్ అయితే అతను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లబ్ హౌస్ డెవలప్ చేస్తానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఆ క్లబ్ హౌస్ డెవలప్ చేసి ఇవ్వాలి మీకు. కానీ ఆ క్లబ్ హౌస్ మీకు ఇవ్వలేదు. లేకుంటే అమౌంట్ అని మన 14 crores ప్లస్ ఇంట్రెస్ట్ అప్పటి నుంచి అట్లా ఇచ్చినా కూడా మాకు ఓకే. ఓకే, సో అతను ప్రొవైడ్ చేయాల్సిన వాటర్ ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మీరే డబుల్ 25,000 వేసుకొని మీరు ఎన్ని కోట్లు కట్టారు మీరు వాటర్ బోర్డుకి? 1,98 lakhs కట్టాం. కట్టి మీరు వాటర్ తీసుకున్నారు. పాపం HMW సత్యనారాయణ గారు నిజంగా దండం పెట్టాలి అతనికి. పాపం చాలా మంచిగా చేసాడు. ఎవరితో చెప్పించుకొని పోతే నాకు అందరూ పరిచయమే జనరల్గా, నేను సీనియర్ ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి, ఆనెస్ట్గా పనిచేసాను కాబట్టి అతను వెంటనే చేశాడు. ఏం ఎవరే కానీ ముట్టలేడు దాంట్లో. పాపం నిజంగా చెప్తాను, నేనేమంటే తిరిగాను 10-15 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరగడము. ఇక్కడ ఫైల్ అంతా మూమెంట్ ఇచ్చేసుకుని దామోదర్ రెడ్డి అని GM గారు అక్కడంతా చాలామంది ఉన్నారు పాపం, మంచి పిల్లలు DGM ఒక ఆమె ఉంది, అందరూ బాగా హెల్ప్ చేసి వెంటనే వాటర్ ఇప్పించారు. సో వాటర్ ఇప్పించారు. ఇప్పుడు వాటర్ అంతా సఫిషియెంట్గా ఉంది అంటే ఓన్లీ phase 1 phase 2కే ఉందా? మీరు తెచ్చుకున్న వాటర్ ఓన్లీ phase 1కే. phase 2 ఇంకా ఆక్యుపై ఇవ్వాలి కదా ఇంకాను. ఇప్పుడు కట్ల ఇంకా phase 3 ఉంది, phase 4 అది 24 floors, మాకు 18 floors. సో మీ డిమాండ్స్ ఇప్పుడు ఇంకేమేమి ఉన్నాయి మీ డిమాండ్స్? అదే వాటర్కి ఇవ్వాలి, కార్పస్ ఫండ్కి ఇవ్వాలి, 2 lakhs క్లబ్ హౌస్ అది మాకు వెంటనే ఇవ్వాలి, ఆ స్థలం కూడా ఎనికి ఇవ్వాలి, అది క్యాన్సిల్ చేయాలి. 3rd phase కట్టుకోకుండా చేయాలి గవర్నమెంట్ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి. ఎందుకంటే ఇన్ని విషయాలు తెలుస్తుంటే కూడా టీవీలో మాధ్యమాలు అన్ని దాంట్లోనే వస్తుంది అంటే తెలియదండి. సుమోటుగా గవర్నమెంట్ కోర్టులైనా తీసుకోవచ్చు, లేదంటే GHMC వాళ్ళు తీసుకోవచ్చు, మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, పోలీసు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీని మీద ఎంక్వైరీ చేసి ఏదైనా ACB ఎంక్వైరీ పెట్టి, విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి చేయాలి న్యాయంగా. ఎవరైనా ముందుకు రావాలంటే భయపడుతుంటారు మా వాళ్ళంతా, ఎందుకంటే అది గుండాయిజం కాబట్టి. మనకెందుకు రిస్క్, వై షుడ్ వి టేక్ రిస్క్ అనే దీంట్లో ఉన్నారంతా. కానీ బాధ అనిపిస్తుందండి పాపం, ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారు నిజంగా. పాపం అయితే నిజంగా మైస్కేప్ వాళ్ళు కూడా కొట్టుకుంటారు. మైస్కేప్ వాళ్ళు పక్కనే ఇంకోటి చెప్పాలి మీకు, January 10th అనుకుంటా, 10లో 2 mixing plants ఉన్నాయి వాళ్ళవి. వేరే దాంట్లో మా ఫ్రెండ్ ఒకతను అప్లై చేశాడు. జస్ట్ పెడితే వెంటనే అంత 20 daysలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రెజల్యూషన్ తీసుకొని క్యాన్సిల్ చేసేశారు. మాకంతా లెటర్స్ వచ్చాయి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు కరెంట్ కట్ చేయమని. ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ 10 kilometers దూరంలో ఉండాలంటే బిల్డింగ్ కట్టేటప్పుడు, ఇది సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్. అలాగే ఇక్కడ లోకల్ కరెంటు వాళ్ళకు, SCకి, లోకల్ AEకి కట్ చేయమని, ఇమీడియట్గా కట్ చేయమని చాలా పెద్ద గైడ్లైన్స్ ఉన్నాయి, బాగా ఇచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటంలే గవర్నమెంట్. మేము ఎన్నిసార్లు లెటర్ వాళ్ళకు మాట్లాడి ఇచ్చేసి ఫోన్ చేస్తే మాది నార్సింగ్ అండి, మాది గచ్చిబోలండి, లేకుంటే ఇంకోటి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు? ఇది కన్సర్న్ వాళ్ళు కరెంట్ కట్ చేయలే, ఎవరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలే. కలెక్టర్ కానీ లేకుంటే అక్కడ RDO కానీ వాళ్ళు కంప్లీట్ స్టాప్ చేయాలి దాన్ని. 10 kilometers పెట్టాలి. ఇంకా ఇంప్రూవ్ 10 times ఇంప్రూవ్ చేశారు ఆ ఏరియా అంతా. డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది. కొన్ని 100 లారీలు పోతాయి డే అండ్ నైట్. డస్ట్, విపరీతమైన డస్ట్. చిన్నపిల్లలు అంతా మీరు తెలుసు కదా, క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ ఇది TB కానీ చాలా రకరకాలుగా ఇది అనమాట. పెద్ద సీనియర్ సిటిజన్స్ కానీ అలాగే పిల్లలు కానీ అందరికీ పెద్దలకు కూడా. సో ఇలాంటివి చేస్తున్నారు. అన్కంట్రోలబుల్ రోడ్ ఏమంటే రోడ్ ఏరియాలు వాళ్ళ వెహికల్ లారీలు అన్నీ 18 wheels ఉంటాయి కదా, పెద్ద పెద్ద లారీలు వస్తాయి. పెద్ద లారీలన్నీ మేము వేసిన రోడ్ను నాశనం చేస్తుంటారు. చేయమంటే చేయరు. ASBLని అడిగినాం, ఆ GMని అడిగితే 1 weekలో 10 lakhs ఖర్చు పెట్టి కొంత వేశారు వాళ్ళకి సంబంధించిన వరకు. వాళ్ళ వెహికల్స్ ఆ రోడ్లో రాలే. మరి అంటే ఎవరైనా మంచి చేస్తే మనం వాళ్ళని ఇచ్చేయాలి. అలాగే మైస్కేప్ వాళ్ళు మార్కెటింగ్ ఆఫీస్ కూడా కట్టారట. వాళ్ళ వెహికల్స్ గంటకు 10 vehicles వస్తాయి అక్కడికి. వాళ్ళు చేయమంటే చేయరు, వాళ్ళు చేయరు అంతే. మళ్ళీ ఎక్కడ చూసినా అంత మా మైస్కేప్ వాళ్ళే ఉన్నాయి. ఆ రోడ్డు అంతా మొత్తం ప్రిస్టేజ్ టవర్స్ ఎదురుగా అంతా కూడా ఆ ఏరియా అంతా వాళ్ళదే. ఎప్పుడో కొన్నారు, చాలా కొన్నారు. ఎందుకు 10 లక్షలు 5 లక్షలు కూడా కక్కుర్తి పడుతుంటారు. ఆ నితిన్ అని ఉన్నాడు, అతను ఓనర్తో మాట్లాడినాము. అక్కడ అన్వర్ అని GM బాగా మాట్లాడతాడు. పోతేనే టీ ఇచ్చి మంచిగా చేసి చేస్తాం సార్, టుమారో చేస్తాం సార్ అని ఎవరికో ఇంజనీర్కి చెప్తాడు. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి అంతా అయిపోయింది, చేస్తే చేయరు. అలాగే మైస్కేప్ వీళ్ళు phase 2 వాళ్ళు కూడా, ఫస్ట్ వాళ్ళు కూడా చేస్తే అంత సరిపోతుంది రోడ్డు. మరీ సిమెంట్ రోడ్డు అవసరం లేదు, పంజర్గేకి ఏదో తార్ రోడ్డు వేస్తే కూడా చాలు.
కానీ మేము ఏదైనా ఖర్చు పెట్టుకుని చేస్తే పెద్ద పెద్ద లారీ వచ్చి 3-4 డేస్లో అది రోడ్డు వెళ్ళిపోతుంది. ఓకే, అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటికి ఆ రోడ్ కోసం? మేము సుమారుకి ఇప్పటికే 4-5 లక్షలు ఖర్చు పెట్టాం. టెంపరీ, ఇప్పుడు వర్షం వస్తేనే మొత్తం కొట్టుకొని పోతుంది. మొన్న వేసాం 10 డేస్ కింద, వర్షం వచ్చినా మొత్తం పోయింది. వీళ్ళు చూస్తుంటారు, మార్కెటింగ్ ఆఫీస్ ఉంది, అన్ని 1000 కోట్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేసి చేస్తుండ్రు, కానీ చేయరు వాళ్ళు. ఎందుకు ఏమి ఎంట కట్టకపోతారా వీళ్ళంతా? ఇంతమంది ఉసురు తగిలి ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారు. ఎవడైనా కూడా తప్పు చేస్తే, అంటే వాళ్ళని కాదు, ఎవడైనా సరే రెసిడెంట్స్ ఇంత ఎందుకు కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఏదో చేసుకొని తినక ఈఎంఐలు కట్టుకొని, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమొస్తుంది చెప్పు వాళ్ళకి పాపం, 24 hours వర్క్ చేస్తూ టెన్షన్లో ఉండి ఇట్లా ఏదన్నా రమ్మంటే మీటింగ్ భయపడతారు. వాడు గుండాయిజం చేసాడు, కొడతాడో చంపుతాడేమని. ఫైనల్గా మీ అభ్యర్థన ఏంటి సార్, అంటే మీ రిక్వెస్ట్ ఏంటి గవర్నమెంట్కి? అలాగే ఇంకో విషయం చెప్పాలి, CCTVs కూడా 50 పెట్టారు, పూర్తిగా ఏం పని చేయటం లేదు. మేము మళ్ళీ 300 పెట్టి ఇప్పుడు 3 డేస్లో స్టార్ట్ అవుతాయి. మేము పెట్టించాం అమౌంట్ 32 lakhs పెట్టి. ఇట్లా ప్రతి ఒక్కటి మేము చేయించుకుంటున్నామండి. అసలు చాలా దుర్మార్గం. అసలు స్లాబ్ ఉంటానులే, B1లో స్లాబ్ చీలిపోయింది కంప్లీట్గా. స్లాబ్ అనేది చాలా ఇదిగా ఉండాలా, B2 ఉంటుంది కిందన, కొద్ది వాటరు, కొద్ది వర్షం వస్తే వాటర్ నిండిపోతుంది. ఏమి ఇంత అన్యాయం అసలుకు? మనం ఏం చేస్తాం చెప్పు? గవర్నమెంట్ పట్టించుకుంటే ఇవన్నీ రాదు. పాత గవర్నమెంట్ ఏదో చేసింది, ఈ గవర్నమెంట్ చేయలేదు. రంగనాథ్ గారి దృష్టికి కూడా మేము తీసుకొని పోతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో చేస్తున్నారు. ఏం చేస్తాం చెప్పు? మనము సీఎం గారు ఏం చేస్తారు? కిందన ఆఫీస్ కన్సర్న్ ప్రతి దానికి కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఇచ్చేలా డబ్బు ఇస్తే కవర్ ఇస్తాను, అన్నీ అయిపోతాయి అంతే. మేము మా అరణ్య రోజున అయిపోతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు అంటే పెద్ద అంతా 100 కోట్ల అధిపతులు, కోటీశ్వర్లు అంతా అనుకుంటారు. అంత పూర్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చి పాపం వాడ అయితే కొనుక్కుంటారు చిన్నవన్నీ. స్టార్టింగ్లో మీరు ఎంత కొన్నారు సార్ ఫ్లాట్లు ఇక్కడ? నేను 3500 స్క్వేర్ యార్డ్ అదే SFT కొన్నా. అదే అప్పుడు మై హోమ్ కూడా అవుతారు కూడా పక్కన అదే ఉండింది. ల్యాండ్ స్టామ్ కూడా అంతే ఉండే అప్పుడు 2016లో. కానీ వాళ్ళు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇక్కడైతే చాలా అన్యాయం, ఘోరం అనుకోండి. చెప్పేది ఒకటి, అన్ని కలర్ ఇవన్నీ చూపించేసే బ్రోచర్స్, అందరూ మోసపోయినారు చాలా మంది. సో మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ కూడా అదే బిల్డర్ కడుతున్నారు. థర్డ్ ఫేజ్ ఆపాలనేది మా కోరిక. గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ స్టెర్న్ యాక్షన్ అగైన్స్ దెమ్. మా అమౌంట్ ఇచ్చిన తర్వాతే కట్టాలని చెప్పాలా. క్లబ్ హౌస్ స్టార్ట్ చేశారు లేదు, అది టైం లేని చెప్పండి నేను చెప్పను అంటాడు. అసలు స్థలమే లేదు మళ్ళీ కనుక్కుంటే, మైస్కేపులు ఆక్యుపై చేశారు. వీళ్ళందరూ కలిసి సర్వనాశనం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళకు కొడుతుంది. అంటే నాకు తెలిసినంత వరకు నేను దైవికంగా ఎవరైనా నమ్మాల్సింది, ఏదో దేవుని నమ్మాలా లేకుంటే టైంనన్నా నమ్మాలా. కర్మ సిద్ధాంతంలో ఎవడైనా కర్మ అనుభవించలే, బతికున్నప్పుడే అనిపిస్తారు చూడీళ్ళు చాలామంది. ఇప్పుడు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళంతా పోయినారు, ఏం కట్టుకొని పోయినారు చెప్పు? మంచి ఉంటే మంచి. ఇప్పుడు రాజశేఖర్ అంటాం, ఈరోజు కూడా దేవుడు అంటారు ప్రతి ఒక్కరు, తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ ఎవరైనా కూడా. చెడు చేసిన వాళ్ళు చెడగానే అనుకుంటారు. ఇట్లా మంచి చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ దీంట్లో కొనుక్కున్న వాళ్ళంతా సర్వనాశనం చేసిన వాళ్ళంతా సర్వనాశనం అయిపోతారు. ఖచ్చితంగా అయిపోతారు నాకు తెలిసినంత వరకు. మంచి చేస్తే బాగుంటుంది బాబు. ఇప్పుడు మైహోమ్ అవుతారు, లేకుంటే వాళ్ళందరూ ఎట్లా అనుకుంటారు రామేశ్వరరావు గారిని? కొంతలో కొంత బ్రహ్మాండం చేస్తున్నారు. రాజపుష్పాలు కానీ వీళ్ళంతా. అపర్ణ వాళ్ళు అయితే టాప్ అనిపిస్తుంది నాకు. మన మీద 500 వాళ్ళు తగ్గించారని చెప్పి, పెంచినారని చెప్పేసి 500 తగ్గించి డూప్ చేయడం అంతా ఇన్ టైంలో కడతారు. అంత మోసపోతుంది. గవర్నమెంట్ రెరా ఉంది, రెరా తెలియదండి ఇప్పుడు ఇంత వస్తాను, ఇంత రెరా వెంటనే యాక్షన్ తీసుకోవద్దు. సుమోటు కదా, ఎందుకు తీసుకోకూడదు? మేము నెక్స్ట్ వీక్ పెడుతున్నాం రెరా కూడా. రెరాలో పోతే మంచి స్పందన వచ్చింది మాకు. వాళ్ళందరినీ కలిస్తే మేము చేస్తాము, ఇది చాలా అన్యాయం జరిగిందని చూపించాం పాయింట్స్ అని చెప్తే. సో నెక్స్ట్ వీక్ పెడతాము అట్లా. అలాగే ఇంకా పోలీసు వాళ్ళు కూడా కలవాలి. పోలీసు వాళ్ళు సివిల్ దాంట్లో ఇన్వాల్వ్ కాదు కదా. కానీ గుండాయిజము లేకుంటే ఇట్లా చేసినప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి. అన్నీ మొత్తం రోడ్ వేయకోకుండా మరి దుర్మార్గం అండి అసలు. ఎవరైతే GM శ్రీనివాస్ అనే అతను ఆడ గుండాలాగా బిహేవ్ చేస్తున్నారని మీరు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళ మీద మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలి. అదే చూద్దాం వాళ్ళు ఏమయ్యాక. మేమంతా ఇప్పుడు ప్రెస్కి అంతా వచ్చాం కదా, వాళ్ళు స్టార్ట్ చేస్తే మేము ఏం చేయాలంటే మాకు ఉంది, మా లెక్కలు మాకు ఉన్నాయి. ఏదో బిల్డర్ ఏదో నేనే గొప్ప అనుకుంటూ పెద్ద వాళ్ళందరూ ఎంతమంది చూసినాం సిటీలో, పెద్ద ఇట్లా గుండా వాళ్ళంతా మనం ఎంతమంది ఇదైపోయినా తెలుసు. ఆ బిల్డర్కి తెలియదు ఇదేదో ఊదపొడుస్తాడు, అంత చేస్తాలే అని చెప్పేసి ఏదో అనుకుంటున్నాడు. లాస్ట్కి వచ్చినప్పుడు పబ్లిక్ అంతా ఇది ఎదురు తిరిగితే వీళ్ళంతా నథింగ్. ఏదైనా గ్రిప్ ఇట్లా పెట్టుకునేంత వరకే. పిడికిలు ఇస్తే ఏంది ఉండదు, ఎవరిలో ఏముండదు, సీఎంలో ఉండదు, ఎమ్మెల్యేలు ఉండదు, ఏముండదు. ఇక్కడ ఏదో పొలిటికల్ సపోర్ట్ ఉంటే తప్ప వాడు అహ్మదాబాద్ నుంచి వచ్చి మనల్ని ఇంత సతాయిస్తున్నా అంటే, ఇక్కడ మనోళ్ళు డబ్బు తిని ఏ మినిస్టరో లేకుంటే ఎమ్మెల్యేనో ఏ కార్పొరేటర్ కూడా జరిగితే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆఫీసర్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదండి? వాళ్ళని రిటైర్డ్ అయినా కూడా చేయాలా. దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి దొంగ ఇచ్చేసినప్పుడు అదే పబ్లిక్ సపోర్ట్ చేయొద్దు. వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా, అందుకని చాలా మంది సర్వనాశనం అయిపోతుండ్రు. పిల్లలు పెళ్లి చేసిన సరిగ్గా లేకపోవడం వల్ల ఆఫీసర్లు డబ్బు తిన్నాళ్ళంతా చాలా అన్యాయం జరుగుతుంది. అంటే దేవుడు అన్నట్టు చూస్తాడు బాబు. నేను చెప్తున్నాను కదా, మీకు న్యాయం జరగాలని మీరు డిమాండ్స్ అడుగుతున్నారో ఆ డిమాండ్స్ని నెరవేరాలని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ ఛానల్ వల్ల వస్తే మేమంతా సంతోషిస్తాం.